ఏపీ ప్రజల 5 ఏళ్ల నిరీక్షణకు ఫలితం లభించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి ఫలించింది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి అక్షరాల 15,000 కోట్ల రూపాయలు సమకూర్చేందుకు కేంద్రం ముందుకొచ్చింది. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు నిర్మలమ్మ ప్రకటించారు. బంగారం, వెండిపై కస్టమ్ డ్యూటీ 6% తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్లాటినంపై 6.4% కుదిస్తున్నట్లు పేర్కొన్నారు. క్యాన్సర్ రోగుల మందులపై సుంకం ఎత్తివేస్తున్నామని చెప్పారు. మొబైల్ ఫోన్లపై బేసిక్ కస్టమ్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. ప్లాస్టిక్పై కస్టమ్ డ్యూటీ పెంచుతున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఆర్థిక వ్యవస్థలో అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా ప్రాధాన్య అంశాలను ఎంపిక చేసుకుంది. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక రంగం, ఆవిష్కరణలు, సంస్కరణలు ఇలా 9 అంశాలు ప్రాధాన్యంగా తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. కొత్త పన్ను విధానంలో పన్ను స్లాబ్లను స్వల్ప మార్పులు చేశారు. 3 లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండదు. 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారికి 30% పన్ను వర్తిస్తుందని బడ్జెట్లో చెప్పారు. స్టాండర్డ్ డిడక్షన్ 50,000 నుంచి 75,000కు పెంచినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంతాపంగా సీఎం రేవంత్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఇలాంటి బాధాకరమైన తీర్మానం ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు చింతిస్తున్నట్లు చెప్పారు. కంటోన్మెంట్ ప్రజల హృదయాల్లో సాయన్న, లాస్య నందిత శాశ్వతంగా నిలిచిపోతారు అని చెప్పారు సీఎం. పంచాయతీకి సంబంధించిన నిధులను పంచాయతీలకే వాడతామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శాసన మండలిలో పంచాయతీ నిధులకు సంబంధించి పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. గత ప్రభుత్వంలో పంచాయతీ నిధులు 9,098 కోట్లు దారి మళ్లాయి అని చెప్పారు. అవినీతిపై కమిషన్ వేసే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. నర్సాపురం ఎంపీడీఓ వెంకట రమణారావు మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది. ఏలూరు కాలువలో తూడికాడ మధ్య ఆయన మృతదేహం లభించింది. సెల్ లొకేషన్ మిస్ అయిన 500 మీటర్ల దూరంలో వెంకట రమణారావు మృతదేహాన్ని గుర్తించింది ఎస్డీఆర్ఎఫ్ బృందం. వెంకట రమణారావు మృతదేహంగా అధికారికంగా ప్రకటించారు. గత పాలకుల ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నారని వెంకట రమణారావు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. స్మితా సబర్వాల్ వివాదంపై మంత్రి సీతక్క స్పందించారు. ఒక అధికారిగా ఫిజికల్ ఫిట్నెస్ గురించి స్మితా సబర్వాల్ స్పందించడం తప్పు అని చెప్పారు. ఫీల్డ్ విజిట్ చేసే ఉద్యోగానికి, ఆఫీసులో చేసే ఉద్యోగానికి తేడా తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై సీఎంతో ఈ అంశంపై మాట్లాడతా అని చెప్పారు. ఇలాంటి వైకల్యం గురించి ఆలోచించే వారికే మానసిక వైకల్యం ఉంటుందని చెప్పారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్యనగర్లోని శ్రీమార్ట్ సూపర్ మార్కెట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే మార్ట్లోని సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. సుమారు 2 నుంచి 3 కోట్ల వరకు నష్టం జరిగినట్లు సమాచారం. బడ్జెట్ ప్రభావంతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 700, నిఫ్టీ 200 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి.